మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకోండి. మొదటిగా మనం చదవాల్సింది మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 46వ వచనం. ఒక్క వచనం చదువుతాం ఇక్కడ. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనము. రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వానిని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. సంతోషం. 2వ దినవృత్తాంతములు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 2వ దినవృత్తాంతములు మొదటి అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు చదవబోతున్నాం. పేజ్ నెంబర్ 360. అందరం కలిసి బహు బిగ్గరగా. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేసెను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజ గుడారపు గిబియోను నందుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారందరికీ అనగా ఇశ్రాయేలీయులకందరికీ ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠం నొద్దకు పోయిరి. దావీదు దేవుని మందస్సమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేము నందు దాని కొరకు గుడారము వేసి తను సిద్ధపరిచిన స్థలమును ఉంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులు అర్పించెను. పరిశుద్ధుడు అయిన తండ్రి, పోయిన నెలంతా కూడా దావీదు యొక్క చివరి రోజుల్లో జరిగినటువంటి సంఘటనలను గురించి మేము నేర్చుకున్నాం. ఈ వారం ప్రాముఖ్యంగా సొలొమోను యొక్క జీవిత పరిపాలన ప్రారంభంలో మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు మీరు మాకు నేర్పించండి. వచ్చిన ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట నీ సేవకుడిని సంపూర్ణంగా నీ వాక్శక్తితో నీ ఆత్మబలముతో మాతో మాట్లాడమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పేరట వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట షలాం. మీ ప్రక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారా? బాగున్నారా అని చెప్పి అడిగారా? నలుగురికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. బాగున్నారా అని చెప్పి అడగండి. కేవలం మీ పక్క వారికి కాకుండా వెనుకున్న వారిని కూడా కలవండి. ఈ సమయంలో మీ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంటికి వచ్చినటువంటి తండ్రితో ఆ చిన్న పిల్లాడు వచ్చి, డాడీ నువ్వు చాలా అందంగా ఉంటావు డాడీ అన్నాడు. ఏ తండ్రితోనైనా ఏ తల్లితోనైనా తన బిడ్డ వచ్చి, మమ్మీ నువ్వు చాలా అందంగా ఉంటావు మమ్మీ అన్నా, డాడీ నువ్వు చాలా అందంగా ఉంటావు డాడీ అన్నా, సహజంగా ఆ తల్లి ఆ తండ్రి తెగ మురిసిపోతారు. ఆ పిల్లాడు ఇంటికి వచ్చిన డాడీని చూసి, డాడీ నువ్వు చాలా అందంగా ఉంటావు డాడీ అని అంటే ఆ డాడీ తెగ మురిసిపోయాడు. ఆ తరువాత, డాడీ మీ ఫేసే ఇంత అందంగా ఉంటే మీ హృదయము ఇంకెంత అందంగా ఉంటుందో అన్నాడు. ఆ మాట విని తండ్రి మరింతగా నవ్వుకున్నాడు.
డాడీ నాకు ఒక ప్రశ్న డాడీ అన్నాడు. ఏంట్రా? మీ ముఖం చాలా అందంగా ఉంటుంది కదా, మీ హృదయం కూడా చాలా అందంగా ఉంటుంది కదా. డాడీ నాకు ఒక ప్రశ్న, ఏమిటి? మీ అందమైన హృదయంలో, మీ గుండెల్లో ఎవరున్నారు డాడీ అని ప్రశ్నించాడు. మీ హృదయంలో ఎవరున్నారు డాడీ అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఆ ప్రశ్న వేశాడు కదా, వాళ్ళ నాన్న ఏమన్నాడో తెలుసా? నిజంగా నా గుండెల్లో ఎవరున్నారో చూడాలని ఆశపడుతున్నావా అని అంటే, చూడాలని ఆశపడుతున్నాను డాడీ, నాకు చూపించండి డాడీ అన్నాడు. అయితే నా గుండెల్లో నేను ఎవరిని దాచుకున్నానో నేను నీకు చూపించబోతున్నాను, నువ్వు నాకు దగ్గరగా రా అన్నాడు. ఎంతో ఆసక్తితో, ఆశతో నాన్న గుండెల్లో ఎవరున్నారో చూద్దామని చెప్పి ఆ పిల్లాడు డాడీకి దగ్గరగా వచ్చాడు. ఆ డాడీ అంటున్నాడు, ఇంకొంచెం దగ్గరికి రా. దూరంగా ఉన్నటువంటి ఆ పిల్లాడు డాడీకి దగ్గరగా వచ్చాడు. ఇంకా దగ్గరికి రా, దగ్గరగా వచ్చాడు. ఇంకా దగ్గరికి రా, దగ్గర దాకా వచ్చేసాడు. ఇప్పుడు జాగ్రత్తగా నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు అన్నాడు. ఆ పిల్లాడు నాన్న కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమంటున్నాడు. నాన్న గుండెల్లో ఉన్న వాళ్ళు ఎవరో కనపడతారట. వాడు దగ్గరకు వచ్చి నాన్న కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే నాన్న అంటున్నాడు, ఇప్పుడు నా కళ్ళల్లోకి జాగ్రత్తగా చూడు, నా కళ్ళల్లో నీకెవరో కనిపిస్తారు, నా కళ్ళల్లో కనిపించేవాడే నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పన్నాడు. ఆ పిల్లాడు ఎంతో ఆసక్తితో, క్యూరియాసిటీతో నాన్న కళ్ళకు దగ్గరగా వచ్చి ఆ కళ్ళల్లో చూస్తూ ఉంటే, ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు కనిపించారో? గట్టి చెప్పండి. మీరు కనిపించారా? మీరెందుకు కనిపిస్తారండి? ఎవరు కనిపించారు చెప్పాలి. ఆ పిల్లాడే కనిపించాడు. ఎప్పుడైతే ఆ పిల్లాడు నాన్న దగ్గరకు వచ్చి నాన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడో తన ముఖమే కనిపించింది. ఇంకొంచెం దగ్గరకు వచ్చి చూశాడు, తన ముఖమే కనిపించింది. ఏమన్నాడు తెలుసా? డాడీ, మీ కళ్ళల్లో నేనే కనిపిస్తున్నాను డాడీ. నాన్న అంటున్నాడు, నా కళ్ళల్లో నువ్వే కనిపిస్తున్నట్లయితే నా గుండె నిండా నువ్వే ఉన్నావురా అని చెప్పినప్పుడు ఆ డాడీని గట్టిగా హత్తుకున్నాడండి ఆ పిల్లాడు. ఏ రోజైనా ఎప్పుడైనా యేసుక్రీస్తును ఈ ప్రశ్న వేశావా? ప్రభువా, నువ్వు బహు పరిశుద్ధుడు కదా, నువ్వు బహు సౌందర్యము కలిగిన వాడివి కదా, 10,000ల్లో అతి ప్రియమైన వాడివి, బహుకాంక్షణీయుడు కదా, ప్రభువా నీ హృదయంలో, నీ గుండెల్లో ఎవరున్నారు ప్రభువా అని ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తే ప్రభు ఏమంటాడో తెలుసా? నువ్వు దగ్గరగా వచ్చి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, నా కళ్ళల్లో ఎవరైతే నీకు కనిపిస్తారో వారే నా గుండెల్లో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు యేసయ్యకు దగ్గరగా ఎంత దగ్గరగా వస్తే అంత స్పష్టంగా నీకు అర్థమవుతుంది యేసయ్య గుండె నిండా నువ్వే ఉన్నావని, నువ్వే ఉంటావని. ఇది దేవుని యొక్క ప్రేమ. ఎప్పుడైనా యేసయ్యకు దగ్గరగా వచ్చి చూసావా? నువ్వు ఎంత దగ్గరగా వచ్చి చూస్తే అంత ఎక్కువగా యేసయ్య గుండె నిండా నువ్వే ఉన్నావని, నీ మీదే ఆ యేసు మనసు పడ్డాడని, తన గుండె నిండా నిన్నే ఉంచుకున్నాడని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఆ క్రీస్తుకు బహు కృతజ్ఞత కలిగి జీవిస్తావు. బ్రతికినంతకాలం తనకు ప్రియమైన బిడ్డగా బ్రతుకుతావు. ఈరోజు క్రీస్తును అర్థం చేసుకోలేకపోతున్నానికి కారణం తెలుసా? ఆయనకు నువ్వు బహు దూరంగా జీవిస్తున్నావు కాబట్టి ఆయన ప్రేమను పొందుకోలేకపోతున్నావు. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అందుకోలేకపోతున్నావు, ఆస్వాదించలేకపోతున్నావు, ఆనందించలేకపోతున్నావు. ఎంతకాలం దేవునికి దూరంగా ఉండి అడ్రస్ లేకుండా జీవిస్తావు? త్వరగా యేసయ్య దగ్గరకు వచ్చేసేయి. ఆయన గుండె నిండా నువ్వే ఉన్నావు. త్వరగా రావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆ తండ్రికి
ఆ పిల్లాడికి మధ్య ఉన్న ప్రేమను గూర్చి మీకు తెలియచేయాలనే ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. ఆ తండ్రి ఒక ఐశ్వర్యవంతుడు. అతడు ఒకానొక ప్రాంతంలో చక్రవర్తిగా పరిపాలన చేసుకుంటూ ఉండేవాడు. చాలా మంచివాడు. ప్రజలంటే ప్రాణం. ఎప్పుడూ ప్రజల కోసం ఏదోటి చేయాలి, వారు బాగుంటే చూడాలి అని మనస్ఫూర్తిగా ఆశించి పరిపాలించే ఒక చక్రవర్తి. ఆ చక్రవర్తికి ఈ కొడుకు చాలా కాలం తర్వాత పుట్టాడు. కాబట్టి ఆ చక్రవర్తి ఇంటికి వస్తే కొడుకుతో తను చక్రవర్తిని అనే విషయం మర్చిపోయి తండ్రిగానే సమయం దొరికినప్పుడల్లా ఆ పిల్లాడితో సమయం గడుపుతూ ఉండేవాడు. కాబట్టి తండ్రికి ఆ పిల్లాడికి ఎనలేనటువంటి ఒక అద్భుతమైన ఆత్మీయ బంధం, ఆప్యాయత, అనురాగం పెన్నువేసుకుంది. సరే, ఈ పిల్లాడికి సుమారు 4 సంవత్సరాలు వయసు వచ్చింది. అలా వయసు వచ్చినప్పుడు అతని నాన్నేమో చక్రవర్తిగా తన ప్రాంత ప్రజలందరి బాగోగులు చూసుకుంటూ బిజీగా ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ అక్క ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి భయంకరంగా ఏడుస్తుంది. ఏడుస్తున్న అక్క దగ్గరికి వెళ్ళి ఆ తమ్ముడు అడిగాడు, అక్క అక్క ఎందుకు ఏడుస్తున్నావు అక్క అని. అంటే అక్క ఏమీ చెప్పట్లా. ఏమీ చెప్పకుండానే తన బెడ్రూమ్లో పడి ఏడుస్తూ ఉంటే గబగబా వెళ్ళి మమ్మీకి చెప్పాడు, మమ్మీ మమ్మీ అక్క భయంకరంగా ఏడుస్తుంది మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు అని. అంటే చెప్పదేమిటి మమ్మీ అని. అంటే మమ్మీకి ఏం అర్థం కాక మమ్మీ వచ్చి గబగబా ఏడుస్తున్న కూతుర్ని అడిగింది, ఏమైందే, ఏం జరిగిందే అని. అంటే విషయం చెప్పింది. అది విన్నటువంటి ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఈ లోపట ప్రజల బాగోగులు చూసుకున్నటువంటి ఆ చక్రవర్తి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఆ పిల్లాడు పరును వెళ్ళి, నాన్న నాన్న ఇంట్లో అమ్మ అక్క భయంకరంగా ఏడుస్తున్నారు నాన్న, ఏమైందో చెప్పట్లేదు, వాళ్ళు భయంకరంగా ఏడుస్తున్నారు నాన్న అని చెప్పి ఆ ప్రియమైన తండ్రికి ఆ పిల్లాడు చెప్పాడు. ఏమైందో ఏమిటో అని చెప్పి పరిపాలన చేసి వచ్చిన చక్రవర్తి వచ్చి భార్యను అడిగాడు, కూతుర్ని చూసి అడిగాడు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు. అప్పుడు ఆ భార్య భర్తను పట్టుకుని బోర్న ఏడవడం మొదలుపెట్టింది. నన్ను పట్టుకుని నువ్వు ఏడుస్తున్నావు, నిన్ను పట్టుకుని కూతురు ఏడుస్తుంది, ఏమైందో నాకు చెప్పట్లేదు, ఏమైంది. ఆ చక్రవర్తి భార్య బోర్న ఏడుస్తూ, అయ్యా మన అమ్మాయిని పాడు చేశారయ్యా అని. అంటే ఆ మాట విన్న తండ్రి తల్లడిల్లిపోయాడు. తండ్రి ఏడుస్తున్నాడు, తల్లి ఏడుస్తుంది, అక్క ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారో 4-5 సంవత్సరాల పిల్లాడికి అర్థం కాల. ఒక మాట మాత్రం వినబడింది, ఏమిటంటే మన అమ్మాయిని పాడు చేశాడంటయ్యా. ఆ మాటకి అర్థం తెలియదు పిల్లాడికి. అమ్మ దగ్గరికి వచ్చి అంటున్నాడు, మమ్మీ అక్కని పాడు చేశాడు అంటున్నావు అంటే ఏంటి మమ్మీ, ఏం చెప్పగలదు 4-5 సంవత్సరాల చిన్న పిల్లాడికి. అందరూ ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నారో తెలియక వీడు అల్లాడిపోతూ ఉన్నాడు. ఆ ఏడుపు అలాగే కొనసాగింది. సాయంత్రం అయ్యేసరికి ఆ పిల్లాడికి ఆకలేస్తుంది. నాన్నతో పాటు కలిసి భోంచేయటం అలవాటు. నాన్న దగ్గరకు వచ్చాడు. నాన్న ఏడుస్తూనే ఉన్నాడు. నాన్న నాకు ఆకలేస్తుంది నాన్న, నాన్న కలిసి భోంచేద్దాం. నాన్నేమో వచ్చి కలిసి భోంచేయలేడు. కొడుకు ఆకలితో ఉన్నాడని చెప్పేసి వచ్చి కూర్చొని భోంచేయలేడు. ఏం చేయాలో అర్థం కానటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. కూతురు పాడు చేయబడిందని నాన్న ఏడుస్తుంటే, ఆకలేస్తుంది నాన్న అని కొడుకు ఏడుస్తుంటే, ఈ 2 ఏడుపుల మధ్య ఆ తండ్రి గుండె ఎలా తల్లడిల్లిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏమిటో నాన్నైతే చాలా మంచోడు, ఎప్పుడు చూసినా ప్రజల క్షేమాన్నే కోరుకునేవాడు, ఎవ్వరికి కీడు చేసేవాడు కాదు. తన దగ్గరికి ఎవ్వరు వచ్చినా దాన ధర్మాలు చేస్తూనే ఉండేవాడు. మంచోళ్ళు వచ్చినా సహాయం చేసేవాడు, చెడ్డోళ్ళు వచ్చినా సహాయం చేసేవాడు.
ఈ పిల్లాడు మాత్రం నాన్నతోనే ఉండేవాడు, నాన్నను గమనిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఈ పిల్లాడు ఆ, చాలా కాలం తర్వాత పుట్టాడు కాబట్టి నాన్నకి ఈ పిల్లాడంటే గారాభం. ఇప్పుడు ఈ పిల్లాడికి సుమారు 10 సంవత్సరాల వయస్సు. ఆ 10 సంవత్సరాల వయసులో ఈ పిల్లాడు కాసేపు బయటికి వెళ్ళా ఆడుకొని ఇంటికి వచ్చేసరికి నాన్న గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. ఎందుకు నాన్న గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడో అర్థం కాల. వెళ్ళి అమ్మని అడిగాడు, ఎందుకు మమ్మీ డాడీ అంత భయంకరంగా ఏడుస్తున్నాడని చెప్పి. అమ్మ ఏడుస్తుంది, ఆ ఇంట్లో ఉన్న అక్క ఏడుస్తున్నారు. అరే ఒకప్పుడు అక్కకి ఏదో అయిందని చెప్పేసి నాన్న ఏడ్చాడు, అమ్మ ఏడ్చింది, అక్క ఏడ్చింది. ఇప్పుడు నాన్న ఏడుస్తున్నాడు, నాన్నను పట్టుకుని అక్క ఏడుస్తుంది, అక్కను పట్టుకుని అమ్మ ఏడుస్తుంది. ఏమైందో నాకు చెప్పరేంటి? పిల్లాడికి ఏం అర్థం కాల. గట్టిగా అడిగాడు మమ్మీని, ఎందుకు ఏడుస్తున్నారమ్మా మీరు అని అంటే అమ్మ చెప్తుంది, అరే మీ అన్నయ్యని ఎవరో చంపేశారట్రా, నాన్న తట్టుకోలేక ఏడుస్తున్నాడు. ఆ పిల్లాడికి ఏం అర్థమయ్యేది కాదు. నాన్న మంచోడు, ప్రేమ గలవాడు, ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. నన్ను ఆలించి పాలించి లాలించినటువంటి మా అక్కేమో పాడు చేయబడిందంట. పాడు చేయబడిందంట అంటే అర్థం కూడా నాకు తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళందరూ ఏడ్చారు. ఇప్పుడు నా వయసు 10 సంవత్సరాలు వచ్చేసింది. ఇప్పుడు మా అన్నయ్యని చంపేశారంట. ఎందుకని మా ఇంట్లోనే ఇన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి? ఎందుకు మా ఇంట్లోనే ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఎందుకు మా నాన్న చేసే మంచి కానీ, చేసే మంచి పరిపాలన కానీ ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మా అక్కను పాడు చేయటం ఏమిటి? మా అన్నయ్యను చంపేయటం ఏమిటి? ఏం జరుగుతుంది? పిల్లాడికి అర్థమయ్యేది కాదండి. మా నాన్న మంచితనం ఏమైపోతుంది? ఎందుకని మా నాన్న మంచితనాన్ని ప్రజలు అర్థం చేసుకోవట్లేదు? పైపెచ్చు మేలు చేసేటటువంటి మా కుటుంబం మీదే ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు? ఇంత దౌర్భాగ్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? 10 సంవత్సరాల వయసులో ఆ పిల్లాడికి ఏమర్థమైందండి? ఏమీ అర్థం కాల. వయసు సుమారు 15 సంవత్సరాలు. ఆ పిల్లాడికి సుమారు 14-15 సంవత్సరాలు వయసు వస్తుంది. ఈ లోపట వాళ్ళ నాన్న పరుగున వచ్చాడు. వచ్చి ఆ పిల్లాడితో అంటున్నాడు, రే త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పారిపోవాలి, బయలుదేరు, అమ్మకు చెప్పు, అక్కకి చెప్పు, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పు, మనం పారిపోవాలి ఇక్కడి నుంచి. నాన్న మనం ఎందుకు పారిపోవాలి నాన్న? నువ్వు మహాచక్రవర్తివి కదా, ఈ ప్రజలందరూ అంటే నీకు ప్రాణం కదా, అలాంటిది మనం ఎందుకు పారిపోవాలి? ఒరే మన రాజ్యం 2గా విడిపోయిందిరా. మన రాజ్యంలో 2గా విడిపోయిన వాళ్ళు, మనకు శత్రువులుగా ఉన్నవాళ్ళు మనల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. నిన్నన్నా చంపేస్తారు, నన్నన్నా చంపేస్తారు, మనందరిని చంపేస్తారు. మనం పారిపోవాల్సిందే. ప్రశ్నలు వేయకుండా త్వరగా బయలుదేరిపోరా. ఆ పిల్లాడికి 1,00,000 ప్రశ్నలు. హడావిడిగా ఉన్నటువంటి ఆ పెద్ద ఇల్లు విడిచిపెట్టేసి పారిపోవాల్సి వచ్చింది. అలా అడవిలోకి, కొండల్లోకి, అరణ్యంలోనికి పారిపోయినప్పుడు ఆ పిల్లాడికి చాలా ప్రశ్న, నాన్నా ఎందుకు మనకి నీ కష్టాలు? నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను నాన్న, నీ అంత మంచి వ్యక్తిని నా జీవితంలో ఎవరిని చూడలా, నీ అంత ప్రేమ కలిగిన వాడిని ఎవరిని చూడలా. పైపెచ్చు నీకు దేవుడు అంటే చాలా నమ్మకం. మరి ఎందుకని నాన్న నిన్ను, నన్ను, కుటుంబాన్ని ఆ దేవుడు కాపాడలేదు? నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను నాన్న, ఏ రోజు మన ఇంట్లో సుఖము, సంతోషము, సమాధానం చూడలేకపోయాను నాన్న. వాయ్? ఎందుకని నాన్న?
ఇప్పుడేమో కనీసం ఇంట్లో కూడా ఉండకుండా కట్టుబట్టలతో బయటకు వచ్చేసాం. నిన్నటిదాకానేమో ఒక పెద్ద ఇంట్లో పెట్టాం, మహా గొప్ప భవనంలో పెట్టాం, ఏ లోటు లేకుండా చూసుకున్నాం. ఈరోజేమో ప్రాణ భయంతో మమ్మల్ని కాపాడుకోవాలని చెప్పి అడవిలోకి తీసుకొచ్చేసాం. తిందామంటే తిండి లేదు, పడుకుందామంటే నీడ లేదు. ఏంటి నాన్న ఇది? నువ్వేమో మాటకు ముందు దేవుడు 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 అని చెప్పంటావు. ఆ దేవుడు ఏమైపోయాడు నాన్న? ఎందుకు కనీసం నీలాంటి మంచివాడిని కూడా కాపాడలేదు? నీలాంటి మంచి ఆత్మీయత కలిగిన, మంచి వ్యక్తిత్వం కలిగిన నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు కాపాడుకోలేకపోతున్నాడు? ఆ కొడుకు వేసే ప్రశ్నకు ఆ తండ్రి దగ్గర జవాబులు లేవు. నాన్న, ఒకవేళ ఇదే జీవితం నేను కూడా కొనసాగించాలంటే మాత్రం దండం పెట్టేస్తాను నాన్న. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటా, ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటా, కూలో నాలో చేసుకుంటాను. కానీ నాన్న, నీలాగా రేపటి దినాన్న నన్ను పరిపాలించు అంటే మాత్రం నా వల్ల ఏ పని కాదు నాన్న. ఎందుకని? పరిపాలన చేసే నిన్నే నువ్వు సేవించే దేవుడు కాపాడలేనప్పుడు రేపొద్దున నేను మాత్రం పరిపాలన చేస్తే ఆ దేవుడు కాపాడుతాడా నాన్న? కాబట్టి నేను మాత్రం నీ తర్వాత నీ బాధ్యతలు తీసుకోమంటే నా వల్ల కాదు నాన్న. బాబు, ఆ మాట అనొద్దు నాయన. ఈరోజు మనం కష్టాలు గుండా, శ్రమలు గుండా వెళుతున్నామంటే దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా నేను నీకు వివరించలేను. కానీ మనం సేవిస్తున్న దేవుడు మాత్రం అన్యాయస్తుడు కానే కాదు. ఇది మాత్రం నువ్వు అర్థం చేసుకోవాలి. అన్యాయస్తుడు కాదు అని చెప్పి నువ్వు అంటున్నావు, కానీ నాన్న, మనకు జరుగుతుందంతా అన్యాయమే కదా నాన్న. నన్ను ఎంతో ప్రేమించి, నా లాలించి, చిన్నప్పటి నుంచి కంటికి రెప్పగా చూసుకుంది అక్కని ఎవడో పాడు చేశాడట. అప్పుడు నా వయసు 4 సంవత్సరాలు. పాడు చేశాడని చెప్పి అమ్మ ఏడుస్తూ ఉంటే నాకు అది అర్థం కూడా కాల. ఇప్పుడు నా వయసు 14-15 సంవత్సరాలు. అర్థమైంది నాన్న, నా అక్కని ఏం చేశారో. ఆ తర్వాత సుమారు వయసు 10 సంవత్సరాలు వచ్చింది, అన్నను చంపేశారంట. ఎందుకు అన్నను చంపేశారో నాకు అర్థం కాల. కానీ ఇప్పుడు నా 14-15 ఇయర్స్ నాకు అర్థమైంది అన్నను ఎవరు చంపేశారో. ఇప్పుడేమో రాజ్యం 2గా ముక్కలు అయిపోయింది. నాన్న, రాజ్యం 2 ముక్కలు అయిపోతే నీకేంటి నాన్న? నిన్ను ఎదిరించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా మన రాజ్యంలో? నీ అంత ధైర్యశాలి ఎవరైనా మన రాజ్యంలో ఉన్నారా? నీ ఎదురుగుండా వచ్చి నిలబడగలిగి కత్తి దుయ్యగలిగిన వాడి రాజ్యంలో ఎవరైనా ఉన్నారా? ఊరంతా చెప్పుకుంటారు కదా నాన్న, నీ అంత గొప్ప శక్తి కలిగిన శూరుడు ఎవరూ లేరని చెప్పి నువ్వు పారిపోయి వచ్చేయటం ఏంటి నాన్న? నిలబడాల్సింది నాన్న, ఎదురొచ్చిన వాడిని వేసేయాల్సింది నాన్న, గెలవాల్సింది నాన్న. మా నాన్న ఓడిపోవడానికి వీలు లేదని ఎప్పుడు అనుకునేవాడిని నాన్న. నువ్వేంటి నాన్న పారిపోయి వచ్చేసావు? ఆయన, నువ్వు వేసే ప్రతి ప్రశ్నకు నేను జవాబు చెప్పగలను, కానీ చెప్పటానికి నాకు ధైర్యం సరిపోవట్లేదురా. ఒకరోజు వస్తుంది, నీకు అన్నీ తెలుస్తాయి. ఒక వాస్తవం చెప్పాలనుకుంటున్నా. ఏంటి నాన్న? ఈ లోకంలో పరిపాలించబడే ప్రజలు చాలామంది ఉంటారురా, కోట్ల మంది ఉంటారు. కానీ ప్రజలను పాలించే భాగ్యము మాత్రము దేవుడు బహు కొద్ది మందికి మాత్రమే ఇస్తాడురా. పరిపాలించబడే ప్రజలు వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు. చాలా మట్టుకు స్వార్థంతో జీవిస్తారు. కానీ దేవుడు మీ నాన్నను ఎందుకు చక్రవర్తిగా ఎన్నుకున్నాడో తెలుసా? ఎందుకు ఎన్నుకున్నాడు డాడీ? మీ నాన్న తన గురించి ఆలోచించకుండా ప్రజల గురించే ఆలోచిస్తాడు అని దేవుడు నమ్మాడు. కాబట్టే మీ నాన్నను చక్రవర్తిని చేశాడురా.
నువ్వు నేను మనము ఆలోచించాల్సింది మన కోసం కాదురా, మన మీద ఆధారపడిన ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసమే మనం ఆలోచించాలి. కాబట్టి ఏదో ఒక రోజు నేను ఈ యాత్ర ముగిసి వెళ్ళిపోతాను, కానీ నువ్వు ఖచ్చితంగా నా తర్వాత ఈ రాజ్యాన్ని నడిపించే బాధ్యతలు నీ చేతుల్లోకి తీసుకోవాలి. నాన్న, దానికి నాకు శక్తి సరిపోదు నాన్న. ఏ దేవుడైతే ఈ కష్టాల మధ్య, ఈ బాధల మధ్య, ఈ పోరాటాల మధ్య, ఈ కన్నీటి లోయ మధ్య నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాడో ఆ దేవుడు నాకు మాటిచ్చాడు. ఏ మాటిచ్చాడు నాన్న? నీ కుమారుణ్ణి మహాజ్ఞానముతో నింపి గొప్ప రాజును చేస్తాను అని మాటిచ్చాడు నాయన. ఏ దేవుడైతే నాకు మాటిచ్చాడో అదే దేవుడు ఖచ్చితంగా నేను కన్ను మూసే సమయం వచ్చేసరికి నీకు కావలసిన శక్తిని, బలమును, ఈ రాజ్యమును పరిపాలించగలిగినటువంటి జ్ఞానాన్ని ఇస్తాడురా. దయచేసి అప్పటి వరకు నా మాట కాదనకుండా, నీ కళ్ళ ఎదుట ఎన్ని కష్టాలు కనిపిస్తున్నా, ఎన్ని పోరాటాలు వస్తున్నా మౌనంగా చూస్తూ ఉండు. చివరికి ఈ రాజ్యము స్థిరపడ్డం నువ్వు చూస్తావు. సరే నాన్న, నువ్వు చెప్తున్నావు కాబట్టి మౌనంగా సమస్తము చూస్తాను నాన్న అన్నాడు. ఆ కుర్రోడికి సుమారు 18-19 సంవత్సరాలు వయసు వచ్చింది. 18-19 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తండ్రి మరణ పడక మీద ఉన్నాడు. తన కుమారుణ్ణి పిలుస్తున్నాడు. నాయనా, లోకస్తులు వెళ్ళే మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను రా, కానీ రాజ్యాన్ని నీ చేతుల్లో పెట్టి వెళుతున్నా. నా దేవుడు నాకు సెలవిచ్చాడు, నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలించుటకు యోగ్యుడవని, ఏర్పరచబడిన వాడివని నువ్వు పుట్టినప్పుడే నాకు దేవుడు చెప్పాడు రా. కాబట్టి 3 విషయాలు జాగ్రత్త. ఏంటన్నా? దేవుని విషయంలో నమ్మకంగా ఉండు, దుష్టుల విషయములో జాగ్రత్తగా ఉండు, దయగలిగిన వారి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండు. ప్రియ సహోదరి సహోదరులు, ఇప్పటి వరకు మీకు అర్థం కావాలని 20 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి తండ్రి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ బంధం, ఆ కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి దుర్ఘటనలు ఒక కథలాగా మీకు చెప్పాను. సొలొమోను యొక్క 20 years 20 సంవత్సరాల యవ్వన ప్రాయం చాలా కష్టతరంగా కొనసాగింది. రాజు కుమారుడుగానే ఉన్నాడు, కానీ ఎప్పుడు చూసినా ఇంట్లో దుఃఖం. పిల్లాడుగానే ఉన్నాడు, కానీ ఎప్పుడు చూసినా అమ్మన్నా ఏడుస్తూ ఉండేది, నాన్నన్నా ఏడుస్తూ ఉండేవాడు, లేదా అక్కన్నా ఏడుస్తూ ఉండేది, లేదా అన్నన్నా ఏడుస్తూ ఉండేవాడు, లేదా అందరూ కలిసి ఏడుస్తూ ఉండేవారు. 14-15 సంవత్సరాల వయసులో ఇంట్లోంచి పారిపోవాల్సి వచ్చింది. అప్పటిదాకా రాకుమారుడుగా బ్రతికినటువంటి సొలొమోను అరణ్యంలో దిక్కుతోచని స్థితిలో 3 సంవత్సరాలు బ్రతకాల్సి వచ్చింది. తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళా ప్యాలెస్లో ఉందామనంటే భయంకరమైనటువంటి కఠిన కరువు దేశమంతా దాపరించింది. ఎక్కడ చూసినా కరువు, ఎక్కడ చూసినా ఆహారం లేక ప్రజలు తల్లడిల్లిపోవడం తన కళ్ళ ముందు చూశాడు. ఇదంతా చూసినప్పుడు సొలొమోనుకి ఏమనిపించాలో చెప్పండి? వద్దు అంటే వద్దు, ఈ పరిపాలన నాకు వద్దు, ఈ కష్టాలు నేను అనుభవించలేను. మా నాన్న ఏం సాధించాడు? రాజుగా ఉండి మా నాన్న సాధించింది ఏమిటి?
20 సంవత్సరాలుగా, సుమారు 20 సంవత్సరాలుగా నేను చూస్తూ వచ్చా. పుట్టినప్పటి నుంచి మా నాన్న ఏడుస్తూనే ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి మా అమ్మన్న ఏడుస్తూ ఉంది, లేదంటే పిన్నమ్మన్న ఏడుస్తూనే ఉంది, లేక పెద్దమ్మన్న ఏడుస్తూనే ఉంది. పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మా కుటుంబంలో ఎవరో ఒకరు చంపబడతానే ఉన్నారు. మా నాన్న రాజుగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టే కదా ఇన్ని ఘోరాలు జరిగినాయి మా ఇంట్లో. అలాంటప్పుడు నేనెందుకు రాజుగా సింహాసనం ఎక్కి ఈ ఘోరమైనటువంటి మరణాలు, ఈ ఘోరమైనటువంటి ఆకలి, ఈ ఘోరమైనటువంటి కరువు కాటకాలు నేనెందుకు అనుభవించాలి? ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకునో, ఏదో ఒక ఉద్యోగం చేసుకునో నా మానాన నేను ప్రశాంతంగా బ్రతకడం కంటే ఈ పరిపాలన చేయటం అనేది నా జీవితంలో నా వల్ల కాదో అని సొలొమోను తీర్మానం తీసుకొని వెళ్ళిపోవచ్చు కదండి. వయసు కేవలం 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు. తన కళ్ళ ముందు తన తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో చూశాడు. తన వాళ్ళే, నాన్న వాళ్ళే తన తండ్రిని ఎలా నమ్మించి వంచాడో చూశాడు. పక్కన ఉన్నవాళ్లే పక్కలో బల్లెల్లా పొడవడం కళ్ళతో చూశాడు. తన పక్కనే ఉన్న ముఖ్యమంత్రి తన తండ్రికి వ్యతిరేకం కావడం చూశాడు. తన పక్కనే ఉన్నటువంటి కమాండర్, సైన్యాధిపతి తన తండ్రికి ద్రోహం చేయటం చూశాడు. తన పక్కనే ఉన్నటువంటి యాజకుడు తన తండ్రిని మోసం చేయటం చూశాడు. ఇవన్నీ చూసిన తర్వాత నా తండ్రి ఇన్ని కష్టాలు వెళ్ళాడు, ఇక నేను రాజునైతే నాకు ఇంకెన్ని కష్టాలు వస్తాయో, ఎందుకు వచ్చింది నాకు, నా వల్ల కాదు అని సొలొమోను వెళ్ళిపోయాడంటారండి. వెళ్ళాల. గొప్ప విషయం చెప్పమంటారా? దావీదు చనిపోతున్న కాలంలో సొలొమోనుకు పట్టుమని 20 సంవత్సరాలు సంపూర్ణంగా వయసు లేదు. కానీ దావీదుకు సొలొమోను ఇచ్చింది ఏంటో తెలుసా? నమ్మకం. ఏంటో తెలుసా? నా కొడుకైన సొలొమోను ఈ దేశాన్ని ఖచ్చితంగా పాలించగలడు, అద్భుతమైన పరిపాలన అందించగలడు అనే గొప్ప నమ్మకాన్ని సొలొమోను తన తండ్రికి ఇచ్చాడు. కాబట్టే సొలొమోనుకు దావీదులు బాధ్యతలు అప్పగిస్తూ ఒక మంచి మాట అన్నాడు. నాయనా, నువ్వు సుబుద్ధి కలిగిన వాడవు. చూడండి ఏమంటాడో. 1 రాజులు 2వ అధ్యాయము 9వ వచనం. వానిని నిర్దోషిగా ఎంచవద్దు, నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానిని ఏమి చేయవలెనో అది నీకు తెలియను. పట్టుమని 20 సంవత్సరాలు వయస్సు లేనటువంటి కుర్రవాడిని చూసి నాన్న అంటున్నాడు, నాన్న భయపట్టల్లా, నా దేశం ఏమైపోతుందో, నా ప్రజలు ఏమైపోతారో, పరిపాలించడానికి ఏమో ఇక నా పక్కన కుర్రోడు ఉన్నాడు, కానీ వాడికి ఏం తెలుసు? సొలొమోను చేతిలో ఈ దేశాన్ని పెడితే సొలొమోను ఏం చేస్తాడు, ఎలా ప్రజలను పరిపాలిస్తాడు అనే ప్రశ్న ఆ రోజు దావీదుకు లేదండి. నిర్భయంగా సొలొమోనుకు సింహాసనాన్ని ఇచ్చి ఏమన్నాడు తెలుసా? నాయనా, నాకు తెలుసురా, నువ్వు బుద్ధి కలిగిన వాడివి అనలా. ఏమన్నాడు? సుబుద్ధి కలిగిన వాడివి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సుబుద్ధి? రాజు కొడుకైనప్పటికీ కూడా ఇష్టానుసారంగా జీవించకుండా, రాజు కొడుకైనప్పటికీ కూడా అల్లరి చిల్లరిగా జీవించకుండా, రాజు కొడుకైనప్పటికీ కూడా విచ్చలవిడిగా అమ్మాయిల చుట్టూ అబ్బాయిల చుట్టూ తిరగకుండా సొలొమోను ఇంత బుద్ధిగా జీవించడం ఎలా సాధ్యమైంది? ఇది నన్ను పోయిన వారం అంతా తొలిచినటువంటి ఒక ప్రశ్న. అన్నయ్యలేమో పరమ పాపిష్టోళ్ళు,
అబ్షాలోము పరమ పాపిష్టోడు, అమ్నోను పరమ పాపిష్టోడు, అదోనియా పరమ పాపిష్టోడు. తన ఎదుట ఉన్న వయసు పెద్దవాళ్ళు ఉన్నటువంటి పెద్ద పెద్దవాళ్ళు అందరూ పాపిష్టోళ్ళు. కానీ ఈ పాపిష్టోళ్ళు యొక్క సహోదరులుగా ఉన్నటువంటి కుటుంబంలో సొలొమోను ఎలా నీతిగా జీవించగలిగాడు? కారణం తెలుసా అండి? సొలొమోను పుట్టింది దావీదు తన పరిపాలన అద్భుతంగా చేస్తున్న మొదటి 20 సంవత్సరాల్లో పుట్టలా. అప్పుడు పుట్టారు వీళ్ళంతా. ఎవరంతా? అదోనియా కావచ్చు, అమ్నోను కావచ్చు, అబ్షాలోము కావచ్చు. వీళ్ళందరూ ఎప్పుడు పుట్టారో తెలుసా? తిరుగులేని రాజుగా దావీదు ఆనాడు ఉన్న దేశాలను ఏమందాం, ఏ దేశం కూడా దావీదు ఎదుట నిలబడలేనటువంటి దిగ్విజయమైనటువంటి రోజుల్లో వీళ్ళందరూ పుట్టారు. కష్టం అంటే ఏమిటో తెలియదు, ఓటం అంటే ఏమిటో తెలియదు, బాధ అంటే ఏమిటో తెలియదు, కన్నీరు అంటే ఏమిటో తెలియదు, వేదన అంటే ఏమిటో తెలియదు. కాబట్టి వాళ్ళందరూ కూడా అడ్డగాడిదలాగా తయారయ్యారు. సొలొమోను కాలానికి వచ్చేసరికి దావీదు చివరి 20 సంవత్సరాలు బహుభయంకరమైన కష్టకాలం, శ్రమల గుండా వెళ్ళిన కాలం, అవమానం గుండా వెళ్ళిన కాలం, అష్టకష్టాల గుండా వెళ్ళిన కాలం, అరణ్యవాసముతో నిండిన కాలం, కన్నీరు మున్నీరై ఏడ్చిన కాలం ఈ మిగతా 20 సంవత్సరాలు. అర్థం చేసుకోండి. కన్నీళ్ళ గుండా, కష్టాల గుండా, కరువు గుండా, అవమానం గుండా, అపనిందల గుండా దావీదు వెళుతున్నప్పుడు సొలొమోను తనకు తెలియకుండానే ఈ కష్టాలు, నష్టాలు, ఇరుకు ఇబ్బందులు ఇవన్నీ కూడా సొలొమోను ఏం చేసినాయో తెలుసా అండి? గర్వించకుండా, పాడైపోకుండా, ఇష్టం వచ్చినట్టుగా జీవించకుండా సొలొమోన్ని కాపాడినాయి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఈరోజు అమ్మ నాన్న పేదవాళ్ళ 2 పూట్ల అన్నం పెట్టలేనటువంటి దీనస్థితిలో ఉన్నారా? ఒక నెల జీతం, ఒక నెల కాలేజీ ఫీజు కట్టి మరో నెల కాలేజీ ఫీజు కట్టలేకపోతున్నారా? యూనిఫామ్ కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నారా? అందరిలాగా మీకు బూట్లు కొనిపెట్టలేకపోతున్నారా? అందరిలాగా మీకు సైకిలో లేక బైకో కొనిపెట్టలేకపోతున్నారా? అయితే వినో, వాళ్ళు పడుతున్న కష్టాన్ని నువ్వు చూస్తున్నప్పుడు కష్టం ఏంటి ఏమిటో నీకు తెలుస్తుంది. వాళ్ళు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బంది గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆర్థిక ఇబ్బంది అంటే ఎలా ఉంటుందో నువ్వు గ్రహించగలుగుతున్నావు. వాళ్ళతో పాటు ఆకలి మంటలు గుండా నువ్వు వెళుతున్నావు కాబట్టి ఆకలి మంట ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నావు. అదే సమయంలో నాన్న అమ్మ నీ కోసం ఎలా కాయ కష్టపడుతున్నారో, రెక్కల ముక్కలు చేసుకుంటున్నారో, వాళ్ళు పస్తుండి నీ కడుపు నింపుతున్నారో, ప్రేమ, అనురాగము, ఆప్యాయత నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఈరోజు అనేక మంది అబ్బాయిలు అమ్మాయిలు పాడైపోవడానికి ప్రధాన కారణం తెలుసా? గారాభం. ఏ రాభం? గారాభం. ఏం లాభం? సహోదరి సహోదరులు, పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలియదు, ఆర్థిక ఇబ్బంది అంటే ఏమిటో తెలియదు, ఆకలి మంటలు అంటే ఏమిటో తెలియదు, రెక్కలు ముక్కలు చేసుకోవడం అంటే ఏమిటో తెలియదు, ఉదయం 6 గంటలకి లేవడం అంటే ఏమిటో తెలియదు, సాయంత్రం 9 గంటలకి 10 గంటలకి పడుకోవడం అంటే ఏమిటో తెలియదు, సెల్ ఫోన్ లేకుండా గడపటం అంటే ఏమిటో తెలియదు, కంప్యూటర్ లేకుండా గడపటం అంటే ఏమిటో తెలియదు. అటువంటి సమయానికి, అటువంటి తరానికి మనం వచ్చేసాం. ఇక్కడ కూర్చున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైతే పేదరికం గుండా వెళుతున్నారో, ఎవరైతే ఆర్థిక సమస్యల గుండా వెళుతున్నారో, ఎవరైతే చాలని జీతం గుండా వెళుతున్నారో, ఎవరైతే 2 పూట్ల కడుపు నిండా భోజనం చేయలేనటువంటి పరిస్థితి గుండా వెళుతూ కూడా బిడ్డల్ని పెంచుకుంటున్నారో, మీకు ఒక శుభవార్త. అమెరికా దేశాన్ని అద్భుతంగా పరిపాలించిన చక్రవర్తులలో లేక ప్రెసిడెంట్లలో బహు పేరుగాంచిన వాడు అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ అమెరికా దేశాన్ని పరిపాలించిన ప్రెసిడెంట్లలో బెస్ట్ ప్రెసిడెంట్గా అతన్ని ఎంచుతారు.
అతనికి ప్రజలంటే ప్రేమ, పేదవారంటే మక్కువ, కష్టజీవులంటే వాళ్ళని చూసినప్పుడు కన్నీళ్లు కారుస్తాడు. వాళ్ళకి అండగా నిలబడ్డాడు, వారికి తోడుగా నిలబడ్డాడు. వాళ్ళకున్న కష్టంలోంచి బయటికి తీసుకురావాలి, బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలి అని శతవిధాల ప్రయత్నం చేశాడు. సరే, తాను రాజకీయాల్లోకి ప్రవేశించి చాలాసార్లు ఓడిపోయినా దేవుని సహాయంతో ప్రెసిడెంట్గా గెలిచి బెస్ట్ ప్రెసిడెంట్గా నిలబడ్డాడు. ఆ తర్వాత మీడియా వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేశారు. అబ్రహాం లింకన్ గారు ఒక ప్రశ్న అన్నారు. ఏమిటి మీ ప్రశ్న? మీరు ఈ దేశానికి గొప్ప ప్రెసిడెంట్గా లేదా ఉత్తమమైన ప్రెసిడెంట్గా ప్రజలందరి మన్నలు పొందుకుంటున్నారు కదా, కానీ మీ అబ్బాయి ఏమిటి రాజకీయాల్లో అడ్రస్ లేకుండా పోయాడు, కారణం ఏమిటి అన్నాడు. మేమంతా అనుకున్నాము మీరు ప్రెసిడెంట్ కనుక మీ అబ్బాయి రేపొద్దుట కాబోయే ప్రెసిడెంట్ అవుతాడని చెప్పి అనుకున్నాం, కానీ మీ అబ్బాయి ఏమిటి రాజకీయాల్లో అసలు అడ్రస్సే లేకుండా పోయాడు, దీనికి కారణం ఏమిటి అని చెప్పి అబ్రహాం లింకన్ని అడిగారు. అప్పుడు అబ్రహాం లింకన్ ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా మీకు? నా సమాధానం చాలా సింపుల్. అబ్రహాం లింకన్ అనే నేను ఒక పేద తల్లికి పుట్టా. ఎవరికి పుట్టాడట? ఒక పేద తల్లికి పుట్టా. చిన్నప్పుడే నాన్నను పోగొట్టుకున్నా. అమ్మే కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని నన్ను చదివించే ప్రయత్నం చేసింది. పస్తుండడం అంటే ఏమిటో నాకు తెలుసు, ఆకలి మంటలు అంటే ఏమిటో నాకు తెలుసు, ఆర్థిక సమస్యలు అంటే ఏమిటో నాకు బాగా తెలుసు, అణిచివేయబడ్డం అంటే ఏమిటో నాకు బాగా తెలుసు. రెక్కలు ముక్కలు చేసుకున్నాను కాబట్టే ఈ స్థితికి వచ్చా. కానీ నా కొడుకు పేద తల్లికి పుట్టల, అమెరికా ప్రెసిడెంట్కి పుట్టాడు. అది వాడి కర్మ. ఏమిటట అది? వాడి చెప్పండి, గట్టి చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం ఏమనుకుంటాం? నేను పడిన కష్టాలేవి మా అబ్బాయి పడకూడదు, మా అమ్మాయి పడకూడదు, వాడు రోడ్ల మీద మాత్రం గాడిదలో తిరగాలి. అర్థం చేసుకోండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, దావీదుకు చాలామంది కొడుకులు ఉన్నారు, వాళ్ళెవ్వరూ బాగుపడలా. కారణం తెలుసా? దావీదు తన రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తున్నప్పుడు మేము రాజు కొడుకులా, ఏం చేసినా చెల్లిపోద్దే అని విచ్చలవిడిగా తిరిగారు. కానీ సొలొమోన్ ఎప్పుడు పుట్టాడో తెలుసా? దావీదు కష్టకాలంలో పుట్టాడు, దావీదు శ్రమల కాలంలో పుట్టాడు. దావీదు తన జీవితంలో అట్టడుగు స్థాయిలో అనేక సమస్యల గుండా, గడాంధకారపు లోయ గుండా, మరణకరమైనటువంటి అపాయకరమైన పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు సొలొమోను కూడా పిల్లాడిగా నాన్నతో పాటు వెళ్ళాడు. కాబట్టి సొలొమోను పిచ్చి వేషాలు వేయడానికి ఆస్కారం లేకుండా ఉన్న కష్టాలు, అవమానాలు, బాధలు, ఉన్నటువంటి శ్రమలు అతన్ని బంధించేసినాయి. ఈరోజు మీలో ఎవరైనా సరే కష్టంతో కూడిన కుటుంబంలో పుట్టి పెరుగుతుంటే మీరు ధన్యులో. ఎందుకంటే ఆ కష్టమే మీ జీవితాలకు విలువలు నేర్పిస్తాయి. ఆకలి మంటలే అన్నం యొక్క విలువను మీకు తెలియచేస్తాయి. కలిగి ఉన్న రోగమే ఆరోగ్యం యొక్క విలువేమిటో నీకు తెలియచేస్తుంది. పేదరికం నేర్పించే పాఠాలు బహు విలువైనవి. అవి జీవిత కాలము నీకు అండగా నిలబడతాయి. ధనం నేర్పించేటటువంటి ఇచ్చే సుఖము తాత్కాలికమైనది, ఆ తర్వాత నీ జీవితంలో అగాధాన్ని మిగిలి చేస్తుంది. సొలొమోను జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే నాకు అర్థమైందేంటో తెలుసా? సొలొమోను 18-19 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నాన్న రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి సంతోషం అండి తండ్రికి. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, నాన్న తన బాధ్యతలు నీకు ఇచ్చే రోజు వచ్చినప్పుడు నువ్వు స్వీకరించగలిగినటువంటి స్థితిలో ఉంటే
అంతకంటే గొప్ప గౌరవము, అంతకంటే గొప్ప ఘనత, అంతకంటే గొప్ప సంతోషము నాన్నకు కొడుకుగా నీవు ఇవ్వగలిగింది మరొకటి లేనే లేదో. నాన్న బాధ్యతలను తీసుకోగలిగిన, నాన్న బాధ్యతను బరువు నీ భుజాల మీద వేసుకొని, నాన్న నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు విశ్రాంతి తీసుకో, ఇక నుంచి కుటుంబ బాధ్యతలు నేను తీసుకుంటా, ఇక నుంచి ఆ చెల్లి బాధ్యత, తమ్ముడు బాధ్యత, అమ్మ బాధ్యత, నీ బాధ్యత నేను తీసుకుంటా. కష్టపడ్డావు, రెక్కలు ముక్కలు చేసుకున్నావు, చదివించావు, ప్రయోజకుడిని చేశావు. ఇప్పుడు కష్టపడాల్సిన అవసరంలా, నువ్వు సుఖపడాల్సిన సమయం వచ్చింది. నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలం అనుభవించే సమయం నీది. ప్రతిఫలాన్ని చూపించాల్సిన వయస్సు నాది. నాన్న నువ్వు రెస్ట్ తీసుకో నాన్న అని ఏ కొడుకు అయితే చెప్పగలడో, ఆ కొడుకు తన తండ్రికి ఇవ్వగలిగిన గొప్ప భాగ్యము అదే. ఆనాడు దావీదుకు సొలొమోను ఇచ్చిన భరోసా అది. నాన్న పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను నాన్న, నీ జీవితాన్ని బహు జాగ్రత్తగా పరిశీలన చేశాను నాన్న. నీ ప్రాణం కంటే ప్రజలనే బహుగా ప్రేమించావు. ఏ ప్రజలనైతే నువ్వు ప్రాణంగా ప్రేమించావో ఆ ప్రజలను నేను ప్రాణంగా చూసుకుంటానని నీకు మాటిస్తున్నాను నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు. సొలొమోను ఇచ్చిన భరోసాతో దావీదు ప్రశాంతంగా కన్నుమూశాడు. ఎంత గొప్ప ధన్యత అండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అమ్మా నాన్నకు భరోసా ఇవ్వండి. అడ్డగాడిదల్లాగా తిరిగి, అల్లరి చిల్లరిగా తిరిగి, ప్రేమాదోమ అని చెప్పి, పనికి మాలినటువంటి స్నేహాలతో మీ శరీరాలను, మీ చదువును, మీ కెరియర్ని, మీ క్యారెక్టర్ని నాశనం చేసుకొని 80-90 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి అమ్మ నాన్నను 50లోనే కాటికి పంపించే ప్రయత్నం చేయకండి. ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు ఈరోజు కొడుకులు చేసే అగత్యాలు, కూతుర్లు వేసే పిచ్చి వేషాలు తట్టుకోలేక మానసికంగాను శారీరకంగాను కృంగిపోయి అర్ధంతరంగా గుండె ఆగిపోయిన సందర్భాలు ఎన్ని లేవండి. ఒక్కసారి ఆలోచించండి. సొలొమోన్ని చూసినప్పుడు నాకు చాలా ముచ్చటేసిందండి. నాన్న తన దేశ పరిపాలన బాధ్యత తనకు అప్పగించే వయసు వచ్చినప్పుడు నాన్న సొలొమోన్ చూసి అంటున్నాడు, నాయనా నీకు ఈ రాజ్య బాధ్యత ఇవ్వడానికి ఏమాత్రము నేను భయపట్టలేదురా, ఎందుకంటే నువ్వు చాలా తెలివైన వాడివి, సుబుద్ధి కలిగిన వాడివి, నీకు అన్నీ తెలుసు. ఎలా తెలిసింది? కష్టకాలం గుండా వెళ్ళాడు కాబట్టి. మళ్ళా చెప్తున్నా, సుఖము నీకు నేర్పించే పాఠం 1% అయితే కష్టము నీకు నేర్పించే పాఠము 99% అనే వాస్తవాన్ని మర్చిపోకండి. కడుపు నిండిన తర్వాత నువ్వు నేర్చుకునే పాఠము నీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నాకు తెలియదు, కానీ కడుపు కాలుతున్నప్పుడు నువ్వు నేర్చుకునే పాఠం మాత్రం జీవితాంతము నిన్ను ప్రభావితం చేస్తుంది, అందులో సందేహము లేదు. నాన్న పోతూ పోతూ చెప్పింది జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. మా నాన్న దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండమన్నాడు. దుష్టుల పట్ల జాగ్రత్తగా ఉండమన్నాడు. దయ చూపించిన వారి పట్ల కృతజ్ఞత చూపమన్నాడు. 2వ అధ్యాయంలో మొదటి వచనాల్లో దావీదు చెప్పాడు. ఒకసారి చూద్దాం రండి. నేను మళ్ళా చెప్పేది చెప్పను, కానీ 2వ అధ్యాయము దావీదు చనిపోతూ కుమారునికి చెప్పిన విషయాలు 2వ వచనం లేక 3వ వచనం. నీ దేవుడిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ చిరిగినను నీవు వివేకముగా నడుచుకుందు. ఏమన్నాడు?
జ్ఞానముగా నడుచుకుందు అన్నాడా, వివేకముగా నడుచుకుందు అన్నాడా? ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ ఇది. వివేకము. సరే, 2వ అధ్యాయంలో ఏం చెప్పాడో నాన్న 2వ అధ్యాయంలోనే పూర్తి చేసేశాడు. దుర్మార్గుల విషయంలో జాగ్రత్త. నాన్న, ఎవరు ఆ దుర్మార్గులు? యోవాబు, ఓకే, షిమీ, ఓకే, అబ్యాతారు, ఓకే నాన్న. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైతే నీ పరిపాలనకు అడ్డుగా ఉంటారో వాళ్ళను దూరం పెట్టేసేయి. అలాగే నాన్న, యోవాబును చంపించేశాడు, షిమీని చంపించేశాడు, అబ్యాతారును యాజకుడిగా ఉండకుండా తీసేశాడు, అదోనియా తన పరిపాలనకు ఎసరపడుతున్నాడని అదోనియాను చంపించేశాడు. ఇవన్నీ కూడా నాన్న చెప్పిన వెంటనే చేసేసాడు. లోబడటము అని అంటే ఇప్పుడు కాదు ప్రభువా, వచ్చే వారం. అది లోబడడం కాదు. లోబడము అని అంటే చెప్పిన వెంటనే చేయటం. 2వ అధ్యాయంలో నాన్న చెప్పినవి అన్నీ చేసేసాడండి. చివరి వచనం చూడండి, 46వ వచనం ఏమిటట? రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వానిని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. ఒక వీడియో చూడబోతున్నాం. దావీదు చనిపోతూ చెప్పిన విషయాలన్నిటినీ కూడా జాగ్రత్తగా 18-19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సొలొమోను బహుశ్రద్ధగా విన్నాడు. అలాగే నాన్న, అలాగే నాన్న, అలాగే నాన్న. వాళ్ళని చంపేసినప్పుడు తన రాజ్యం ఏమైందట? స్థిరపరచబడింది. సహోదరి సహోదరులు, దేవుడు చెప్పింది చేస్తేనే మన జీవితం స్థిరపడుతుంది. ఈ వీడియో చూస్తే పోయిన వారం చూపించిన ఒక క్లిప్ మాత్రమే చూపించి మిగతాది చూపించబోతున్నా. పోయిన వారం మీలో కొంతమంది రాని వాళ్ళు ఒకసారి చూపిస్తారా? పోయిన వారం రాని వాళ్ళు చూసారు ఎంతమంది రాలేదో. ఇక మీదట మానకుండా ప్రతి ఆదివారం ఖచ్చితంగా రండి. నేను అందించే సందేశాన్ని మీకు వీడియో ద్వారా స్పష్టంగా చూపించబోతున్నాను. ఒకసారి ఈ వీడియో చూడండి. మొదటిగా సొలొమోను ఎవరిని చంపాలో వారిని చంపేశాడు. తర్వాత రాజ్యం స్థిరపడింది. ఆ స్థిరపడిన రాజ్యం ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. సింహాసనం నాదే, కానీ ఆ పిల్లవాడిని రాజుగా అభిషేకించారు. అభిషేకును పెండ్లి చేసుకో. అతడు దావీదు పెద్ద ఆమెతో సింహాసనం నీదే అవుతుంది. ఇతడు యోవాబు, దావీదు సైన్యాధిపతి. కుట్ర పన్నుతున్నారు. సమాధానముగా వచ్చాను. నీతో చెప్పాల్సిన విషయముంది. ఆమె బెత్షెబా, చెప్పు. రాజ్యం నాదే, కాని ఇప్పుడది నా సహోదరుడిది. దయచేసి రాజైన సొలొమోనును అడుగు, అతడు నిన్ను తిరస్కరించడు. షూనేమియురాలైన అబీషగును భార్యగా ఇవ్వమని చెప్పు. బత్షెబా రాజైన సొలొమోను దగ్గరకు వచ్చి అదోనియా అబీషగును భార్యగా కోరుకున్నాడని చెప్పింది. సొలొమోనుకు పట్టజాలనంత కోపం వచ్చింది. బెనయాను పిలిచి అదోనియాను వధించమని ఆజ్ఞాపించాడు.
అదోనియా మరణించిన తరువాత సొలొమోను తన సింహాసనాన్ని న్యాయంతో స్థిరపరిచాడు. నిరపరాధ రక్తాన్ని చిందించి అదోనియాకు తోడైన యోయాబు బెనయా చేత చంపబడ్డాడు. అబ్యాతారు యాజకుడుగా తొలగించబడ్డాడు. అతని యాజకత్వం శాశ్వతంగా ముగిసింది. బెనయా రాజాజ్ఞ ప్రకారం సిమీయిని సంహరించాడు. ఇలా సొలొమోను రాజ్యం స్థిరపడింది. సొలొమోను కీర్తి ఎంతగానో విస్తరించింది. సొలొమోను రాజ్యం అతడు స్థిరపడిన 12 అధికారులను నియమించాడు. ఏ విధంగా స్థిరపడిందో చూడండి. నెల నెల రాజమందిర సరఫరాలను చూచే బాధ్యత వారిది. ప్రతిరోజు రాజమందిరానికి విస్తారమైన ఆహార సరఫరా జరిగేది. వందలాది జంతువులు, ధాన్యము, పక్షులు తేబడేవి. సొలొమోను 12,000 గుర్రాలు, 1400 రథాలతో సరిహద్దులను స్థిరపరిచి రాజ్యాన్ని పాలించాడు. సొలొమోను యొక్క దృఢమైన పాలన మరియు సైనిక శక్తి ఆయన రాజ్యాన్ని రక్షించడంతో పాటు ఆయన ప్రభావము అంతటా విస్తరించినట్లుగా చేసింది. రైట్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే శత్రువులను తొలగించేశాడో అతని రాజ్యం ఏమైంది? స్థిరపరచబడింది. మన జీవితంలో కూడా మన శరీరాన్ని అపవిత్రపరిచే శత్రువులు ఉంటాయి. అవి శరీర సంబంధమైన శోధనలు. మన వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని, పరిశుద్ధతను పాడు చేసేటటువంటి పనికి మాలిన స్నేహాలు, బంధాలు ఉంటాయి. అవి మిగిలితే మనల్ని నాశనం చేసేస్తాయి. లోకానుసారమైనటువంటి ఆశలు కొన్ని ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఘనత సంపాదించాలి, వస్త్ర వాహనాలు, విల్లాలు సంపాదించాలి. పనికి మాలిన ఆశలు, కోరికలు ఉంటాయి. ఏవైతే నీ ఆత్మీయతను పాడు చేస్తాయో, నీ కుటుంబంలో ఉన్న సమాధానాన్ని పాడు చేస్తాయో వాటిని చంపేస్తే మంచిది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆలోచన, కోరిక ఇప్పుడు నీకు నష్టాన్ని తీసుకురాకపోవచ్చు. ఈరోజు నువ్వు తప్పుడు మార్గంలో నువ్వు సంపాదిస్తున్నా, తప్పుడు మార్గంలో నువ్వు వెళుతున్నా అది నీకు కష్టంగా, నష్టంగా అనిపించకపోవచ్చు. కానీ తప్పక ఒకరోజు అది నిన్ను నాశనం చేస్తుంది. ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో వరద వచ్చేసింది. వరద నీళ్ళన్నీ వచ్చేస్తుంటే గుడిసెలు, గూడెము మునిగిపోయింది. ఆ గూడెంలో, ఆ గుడిసెలో ఉన్న వాళ్ళందరూ ఒక కొండ ఎక్కేశారు. వేటకెళ్ళిన వేటగాడు కూడా పారిపోయి బయటకు వచ్చేసాడు. వాడు కొండపైకి ఎక్కి కూర్చున్నాడు. ఈ లోపల అడవిలో నుంచి ఒక పులి ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి అది కూడా ఈత కొట్టుకుంటూ ఈ వడిలో తప్పుకొని వడిలో కొట్టుకుపోకుండా అది కూడా కొండెక్కి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కామ్గా కూర్చుంది. ఎప్పుడు నీళ్లు తగ్గుతాయా, ఎప్పుడు కిందకి వెళ్దామా అని చెప్పి అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. నెమ్మదిగా నీళ్లు కొంచెం కొంచెం తగ్గుతూ ఉన్నాయి. బిక్కుమంటూ ఉన్న 100 ప్రజలు ఆ కొండపైనే అలాగే కూర్చున్నారు. ఈ లోపల నీళ్ళు ఎప్పుడైతే కొంచెం కొంచెం తగ్గుతున్నాయో ఈ వేటగాడు తన చేతిలో ఉన్న తుపాకీని తీసి ఆ తుపాకీలో మందును బాగా దట్టంగా దాంట్లో గుద్దుతూ ఉన్నాడు. మందు సిద్ధం చేస్తూ ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి, తుపాకీలో మందు నింపుతున్నావు, ఇప్పుడు మళ్ళీ వేటకి వెళ్తావా ఏమిటి అని అంటే ఏమీ మాట్లాడట్లా. తుపాకీలో మందు బాగా సిద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పులి వైపు నెమ్మదిగా గురి పెట్టడం మొదలుపెట్టాడు. ఈ లోపల పక్కన్న వాళ్ళందరూ చూసి ఆ వేటగాడిని తిట్టారు. ఏమయ్యా, నీకు బుద్ధుందా? నీకు ఎలా ప్రాణాపాయం ఉండి ఈ కొండకెక్కావో పులికి కూడా ప్రాణాపాయం ఉండి అది కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి మనలాగే కొండకు వచ్చి కూర్చుంది. నీ జోలికి రాలా, మా జోలికి రాలా.
దాన్ని చంపాలని ప్రయత్నం చేస్తామేమిటి, బుద్ధి లేకుండా, ఆగు అని చెప్పి అందరూ అరిచారు. వేటగాడు ఏమీ పట్టించుకోలే, దాన్నే చూస్తూ అలా గురిపెట్టి కాల్చబోతుంటే మళ్ళీ వీళ్ళందరూ గట్టిగా అరిచారు. అందరి వైపు సీరియస్గా చూశాడు. ఎంత అరిచినా పట్టించుకోకుండా పులిని చూశాడు, గురిపెట్టాడు, కాల్చాడు, చంపేశాడు. అది చూసిన వీళ్ళందరూ కూడా ఆ వేటగాడిని శాపనార్థాలు పెట్టారు. సహజంగా మీకు తెలుసు కదా, మీకు చెయ్యడిపోను, కాలు పడిపోను, నోరు పడిపోను, నీవు చావా, ఇవి ఎన్నున్నాయో ఎన్ని భాషలో అన్ని భాషల్లో అతన్ని తిట్టేశారు. తిట్టేసిన తర్వాత ఆయన మౌనంగా ఉంటే, ఇంత తిట్టిన నోట్లోంచి మాట రాదేమిటి దుర్మార్గుడా అని అంటే, అప్పుడు ఆ వేటగాడు చెప్పాడు, మీరు అన్ని విధాలుగా నన్ను శపించారు కదా, అసలు వాస్తవం మీకు తెలుసా ఏమిటో? మాకు తెలియాల్సిన వాస్తవం మాకు తెలుసయ్యా, నువ్వు దుర్మార్గుడు కాబట్టి పాపం అభము శుభము ఎరుగని ఆ పులిని చంపేశావు. ఏం చేసిందయ్యా నిన్నది? నీ వైపు ఏమైనా చూసిందా, మా వైపు ఏమైనా చూసిందా, ఎవరి మీద నాకు గాండ్రించిందా? ఏమీ చేయలేదు కదా, దాన్ని ఎందుకు పొట్టన పెట్టుకున్నావు? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు మీరు. అది మీ వైపు చూడలా, నా వైపు చూడలా, గాండ్రించలా. కారణం తెలుసా? మీరు ఎలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో అది కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంది. దాని మనసు అంతా ప్రాణం కాపాడుకోవాలి అనే దాని మీదే ఉంది. ఇప్పుడు నీళ్లు నెమ్మదిగా తగ్గుతున్నాయి. నీళ్లు తగ్గినప్పుడు తనకు వచ్చేది ఏంటో తెలుసా? ఆకలి. ఎప్పుడైతే తనకు ఆకలి అనిపించిందో, అది వేటాడేది ఎవరో తెలుసా? మిమ్మల్ని, నన్ను. ఆ నీళ్లు తగ్గిన వెంటనే మొట్టమొదటిగా అది చేసే పని ఏంటంటే, అమాంతంగా మీ మీద లేక నా మీద పడడం, దాడి చేయడం, నలుగురిని చంపడం. ఇదే అది చేయబోతుంది. అది మౌనంగా ఉందంటే మంచిది కాబట్టి మౌనంగా లేదో, ఈరోజు అది పరిస్థితి బాలేదు కాబట్టి, ప్రమాదంలో ఉంది కాబట్టి మౌనంగా ఉంది. అది మౌనంగా ఉంది కదా, దాన్ని బ్రతికించినట్లయితే, బ్రతికి ఉండనిచ్చినట్లయితే, ఎప్పుడు పడగ విప్పుతుందో లేక ఎప్పుడు పంజా విసురుతుందో మీరు నేను ఊహించని సమయంలో పంజా విసురుతుంది, 10 మందిని చంపి పడేస్తుంది. దాని నైజం, క్రూర మృగతత్వం. అది పంజా విసరక మునిపే మనం ఏం చేయాలి? చంపేసేయాలి. మీ సహోదరులు, యవ్వన ప్రాయంలో కావచ్చు, మధ్య వయసులో కావచ్చు, నువ్వు చేసే తప్పులు ఈరోజు నీకు తప్పుగా అనిపించకపోవచ్చు. నువ్వు చేసే తప్పులు కావచ్చు, తీసుకునే తప్పుడు నిర్ణయాలు కావచ్చు, అవి నీకు మంచిగానే కనిపించవచ్చు. బైబిల్ ఒక మాట ఉంది, చదివిస్తాను రండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము అనుకుంటున్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనము. సామెతలు 16:23. ఏమిటది? ఒకని మార్గము 25 అండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు ఏమిటట? మరణానికి దారితీస్తుంది. వినో, నువ్వు ఏర్పరుచుకున్న మార్గం నీకు యథార్థంగా కనిపిస్తుంది. అలా కనిపించే విధంగా చెయ్యటమే సైతాన్ యొక్క తంత్రం. అది వాక్యానికి విరుద్ధం కావచ్చు, నీ మనస్సాక్షికి విరుద్ధం కావచ్చు, అయినప్పటికీ నువ్వు సమర్థించుకోవచ్చు, ఎందుకంటే అది నీకు మంచిగా కనిపించవచ్చు. ఏదైతే నీకు ఇష్టమో ఆ ఇష్టాన్ని చేయడానికి వాక్యాన్ని కూడా నువ్వు వక్రీకరించుకొని ఆ వాక్యము నీకు సమర్థిస్తున్నట్టుగా నువ్వు చెప్పుకొని అఘోరించవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఒకడు ఏర్పరచుకున్న మార్గము వానికి అది యథార్థముగా కనిపించవచ్చు, కానీ అది ఎక్కడ తీసుకెళ్తుందంటే వాడిని మరణానికి తీసుకెళ్తుంది. మా సహోదరులు, ఈరోజు నువ్వు ఏ మార్గం అయితే వాక్యానికి వ్యతిరేకంగా, ఏ మార్గం అయితే, ఏ ఆలోచన అయితే, ఏ స్నేహాన్ని అయితే, ఏ సంపాదన అయితే నీ మనస్సాక్షికి విరుద్ధంగా
నువ్వు ఏర్పరచుకుంటున్నావో దాన్ని ఈరోజు చంపేయకపోతే, దాంతో తెగతెంపులు చేసుకోకపోతే, ఇప్పుడు అది నీకు కష్టంగా లేదు కాబట్టి, ఇప్పుడు నీకు నష్టమేమీ తేవట్లేదు కాబట్టి, దానివల్ల ఇప్పుడు నువ్వేమీ కోల్పోవటం లేదు కాబట్టి ఓకే అనుకుంటే, రేపటి దినాన తీరని ఘోరము జరుగుతుంది. అప్పుడు ఏడుద్దామన్నా అవకాశం ఉండదు. ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు వాళ్ళని ఎవరిని ఏమీ చేయకుండా మౌనంగా ఉంది అని చెప్పి ఆ పులిని బ్రతకనివ్వడం మంచిదంటారా, లేకపోతే అది పంజా విప్పక మునిపే చంపేయడం మంచిదంటారా? మీరు చెప్పాలి, గడి చెప్పండి. అదే దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఆ స్నేహం వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది లేదు అనిపిస్తుంది, కానీ ఆ స్నేహం ముదిరినప్పుడో అది నీ క్యారెక్టర్నే పాడు చేస్తుంది. ఈరోజు నువ్వు తాగుతున్న ఒక్క సిగరెట్టు వారానికి ఒకసారే కదండి, వారానికి ఒక పెగ్గే కదండి. ఒక పెగ్గు డాక్టర్లను కూడా అడిగానండి, వారానికి అప్పుడప్పుడు ఒక పెగ్గు నథింగ్ రాంగ్ అని వాళ్ళు చెప్పారండి. వాళ్ళు కూడా వేస్తారు కదా, మరి అలా చెప్పిన వాళ్ళు కూడా వేస్తారు కదండి. సో ఆ పెగ్గు వేయొచ్చో, లేకపోతే మగ్గు వేయొచ్చో, లేకపోతే బకెట్ తాగొచ్చో, అసలు తాగొచ్చో తాగకూడదో ఇది దీంట్లో ఉంది. దేంట్లో ఉంది? మనం అనుసరించాల్సింది ఏమిటి? దీంట్లో ఉన్న సత్యాన్ని పక్కన పెట్టేసి, వాళ్ళు నాకు సలహా ఇచ్చారు, వీళ్ళు నాకు సలహా ఇచ్చారని చెప్పి చెత్త పనులు చేసినట్లయితే నీకు మిగిలేది చెత్త జీవితం. ఈ విషయం దయచేసి అర్థం చేసుకోండి. సొలొమోనుకు నాన్న చెప్పింది అక్షరాల ఏం చేశాడు చెప్పండి? క్రియల్లో పెట్టేశాడు. అలా క్రియల్లో పెడితే ఏం జరిగిందట? తన రాజ్యము స్థిరపరచబడింది. ఈరోజు మీలో ఎంతమందికి ఆశ ఉంది, నా జీవితం స్థిరపడాలి, నా ఉద్యోగం స్థిరపడాలి, నా కుటుంబం స్థిరపడాలి, నా బిడ్డల భవిష్యత్తు స్థిరపడాలి, నా బిడ్డల కాపురం స్థిరపడాలి, నా వ్యాపారం స్థిరపడాలి, నేను చేసే సేవ స్థిరపడాలి, నా ఆరోగ్యం స్థిరపడాలి. ఎంతమందికి ఆశ ఉందో చేయి చూపించండి. స్థిరపడాలి. స్థిరపడాలంటే ఏం చేయాలి మీరే చెప్పండి. సొలొమోను ఎప్పుడు స్థిరపడ్డాడు? చెత్త చెదారాన్ని వేరు చేసినప్పుడే స్థిరపడ్డాడు. నీ జీవితంలో చెత్త ఉంది, మీ ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఏం తీసి పడేయాలి? బయట చెత్త తీసి పడేయాలి. ఆ చెత్త తీసి పడేయకుండా ఇల్లు శుభ్రంగా ఉండదు, స్మెల్ బాగుండదు. ఏదైతే నీ జీవితంలో చెత్త ఉందో ఆ చెత్త తీసేసాయి. చెత్త స్నేహితులను తీసేసాయి, చెత్త పుస్తకాలు తీసేసాయి, చెత్త బూతు సినిమాలు నీ సెల్ ఫోన్లో తీసేసాయి, చెత్త యాప్లో నీ సెల్ ఫోన్స్ తీసేసాయి, చెత్త మనుషులో నీ మనసులోంచి తీసేసాయి. చెత్త అంటే నిన్ను చెడిపేవాళ్ళు. సెల్ ఫోన్లో ఉన్నవేమిటి? నీ కళ్ళను చెడిపేవి. నువ్వు చూస్తున్నది ఏమిటి? నీ కళ్ళను చెడిపేవి, నీ తలంపులను చెడిపేవి, నీ శరీరాన్ని చెడిపోయి. నువ్వు ఎవరెవరితో అస్తమాను ఫోన్లో మాట్లాడుతున్నావు? నీ సమయాన్ని చెడగొట్టేవాళ్ళు, నీ చదువును చెడగొట్టేవాళ్ళు, నీకున్న క్యారెక్టర్ని చెడగొట్టేవాళ్ళు, నీ మనస్సును చెడగొట్టేవాళ్ళు, నిన్ను మాయ చేసి లోపరుచుకొని జీవిత నాశనం చేసేవాళ్ళు. వాళ్ళతో నువ్వు ఏం చేసుకోవాలి? తెగతెంపులు చేసుకోవాలి. వాళ్ళని నీ జీవితంలో చచ్చిన వారితో సమానం అని భావించాలి, వాళ్ళని తీసి పడేసేయాలి. అప్పుడు నువ్వు స్థిరపడతావు. చదువులో స్థిరపడాలన్నా, భవిష్యత్తులో స్థిరపడాలన్నా, ఉద్యోగంలో స్థిరపడాలన్నా, కుటుంబంలో స్థిరపడాలన్నా. ఈరోజు కుటుంబంలో కలహాలకు కొట్లాటలకు కారణాలు చెప్పండి. అక్రమ సంబంధాలు కాదు, అక్రమ సంబంధాలకు కారణం చెప్పండి. శరీర ఆశ, కామాతృత కాదు. ఈ కామంతో కూడిన ఆతృత, కామంతో కూడిన అపవిత్రత. బైబిల్లో పోయిన వారం చూసే ఏం చేయమన్నాడు దేవుడు? చంపి పడేయమన్నాడు, వేరు చేసి పడేయమన్నాడు. వేరు చేస్తేనే కదండి కుటుంబం కట్టబడేది, కుటుంబం స్థిరపరచబడేది. ఈరోజు ఏమైతే నీ జీవితాన్ని స్థిరత్వం లేకుండా, మాట మీద నువ్వు నిలబడకుండా, మంచి ఆత్మీయతను కనపరచకుండా, మంచి సాక్ష్యం లేకుండా, పరిశుద్ధత లేకుండా నిన్ను పాడు చేస్తున్నాయో ఆ చెత్త మొత్తాన్ని తగలెట్టేసే, అప్పుడే నువ్వు స్థిరపడతావు. సొలొమోను స్థిరపడిన కారణం తెలుసా? నాన్న చెప్పినట్టుగా చేశాడో. నువ్వు నేను మనం స్థిరపడాలంటే ఆ నాన్న, ఏ నాన్న? పరలోకమందున్న తండ్రి చెప్పినట్టుగా మనం చేయాలి. 2వ దినవృత్తాంతములు
అక్కడి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. త్వరగా అక్కడికి వెళ్ళిపోదాం రండి. మొదటి అధ్యాయం చదువుతున్నా. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా. హలో, చదివారా? ఎవరు స్థిరపరచబడ్డారట? సొలొమోను. చదవండి గట్టిగా దాన్ని. సొలొమోను స్థిరపరచబడగా. సొలొమోను స్థిరపరచబడగా. స్థిరపడగా అనుందా? స్థిరపరచబడగా అనుందా? గట్టిగా చెప్పాలి. అంటే ఏమిటి? చదవగా, చదివించగా తేడా ఉందా? మా అబ్బాయి చదివాడండి, ఇదొకటి. మా అబ్బాయిని చదివించుకున్నామండి, ఇదొకటి. అర్థమైందా? సొలొమోను ఆటోమేటిక్గా స్థిరపడలా, ఎవరో వెనక ఉండి స్థిరపరిచారు. ఎవరు సొలొమోను వెనక ఉండి తోడుగా ఉండి స్థిరపరిచారో తర్వాత మాట చూడండి. ఏమిటి? అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేసెను. ఎవరండి సొలొమోనును స్థిరపరిచింది? తనకు తోడుగా ఉన్న యెహోవాయే. నిన్ను నన్ను స్థిరపరిచేది ఎవరు? మా ఉద్యోగం అండి. మీ ఉద్యోగమా? ఉద్యోగం చేసే వాళ్ళందరూ స్థిరపడుతున్నారా? వ్యాపారమా? వ్యాపారం చేసే వాళ్ళందరూ స్థిరపడుతున్నారా? సహోదరులు, నిన్ను నన్ను మనలను స్థిరపరచగలిగిన వాడు స్థిరమైన దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థం అవుతుందా? చెప్పాలి. మనల్ని స్థిరపరచువాడు ఎవరు? మాటలు రావండి. ఆ సైతాన్ గాడు అసలు మన నోరు చప్పట్లో కొట్టమంటే పిచ్చోళ్ళలో కొడతాం, కానీ నోరు తెరిచి నోటితో ఒప్పుకోండి అంటే నోరు. మనలను స్థిరపరచువాడు ఎవరు? గట్టిగా యెహోవాయే నన్ను స్థిరపరచువాడు. మర్చిపోకండి ఇది. సొలొమోనును స్థిరపరిచింది ఎవరు? యెహోవాయే. మంచిది. ఇప్పుడు సొలొమోను ఏంటంట? బహు ఘనమైన రాజుగా స్థిరపరచబడ్డాడు. సంగమా, జాగ్రత్తగా వినండి. ఉద్యోగం లేనప్పుడు నువ్వు దేవుని మందిరం చుట్టూ తిరుగుతావు. ఆరోగ్యం లేనప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు. ఉద్యోగాలు లేనప్పుడు ఎంఎన్సి కంపెనీల చుట్టూ తిరుగుతావు. కానీ ఒక నిమిషం, ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, అయినా దేవుని చుట్టూ తిరుగుతామా మనం? పెళ్ళి కాలేదనుకోండి, ప్రభువా 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 ప్రార్థన చేయాలి. పెళ్ళి అయింది అనుకోండి, దేవుని దగ్గరికి వస్తామా? ఆరోగ్యం బాగాలేదనుకోండి, దేవుని మందిరం చుట్టూ తిరుగుతాం. ఆరోగ్యం కుదుట పడింది అనుకోండి, దేవుని దగ్గరికి వస్తామా? ఒకసారి ఆలోచించండి. మనిషి యొక్క తత్వం ఏమిటంటే, తను ఆశించింది అందుకున్నప్పుడు అనుగ్రహించిన దేవుణ్ణి విడిచిపెట్టి పోవడము మనిషి తత్వం. సొలొమోను చూడండి, ఎప్పుడైతే తను స్థిరపడ్డాడో, ఎప్పుడైతే తను దీవించబడ్డాడో, అరే ఈరోజు నేను స్థిరపడ్డాను అని అంటే, ఈరోజు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప రాజ్యానికి నేను రాజుగా హెచ్చించబడ్డానంటే అది నా తండ్రి అయిన దావీదు దేవుడైన యెహోవా యొక్క అనుగ్రహం. కాబట్టి నేనేం చేయాలో తెలుసా? ఏ దేవుడైతే నన్ను ఘనపరిచాడో ఆ దేవుని దగ్గరికి నేను నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొని రావాలి. నన్ను హెచ్చించిన దేవుడు ఒకడున్నాడు, ఆ దేవుని పేరు యెహోవా అనే విషయము
ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటు కలిసి దేవుని సన్నిధికి రావాలి అని చెప్పి ఏం చేశాడో తెలుసా అండి? ఎప్పుడు తాను స్థిరపడిన తరువాత, తాను రాజుగా ఘనమైన పేరు సంపాదించిన తరువాత ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. చదువుతున్నాను 2వ వచనం. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజ గుడారపు గిబియోనందు ఉండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారందరికీ, అనగా ఇశ్రాయేలీయుల వారందరికీ ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోన్లో ఉన్న బలిపీఠము నొద్దకు అందరం రావాల్సిందే. అందరము కలిసి 2 చేతులు పైకెత్తి జీవము కలిగిన యెహోవాను ఏం చేయాలట? ఆరాధించాల్సిందే. ఇంట్లో కూర్చోడానికి వీల్లేదు. మనం సేవించవలసిన దేవుడు మనం సేవించాల్సిందే. నేను వెళ్తున్నా, మీరు రావాల్సిందే. వయసు ఎంత చెప్పండి? 20 years. ఏం కోరుతున్నాడు? తన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జీవము కలిగిన దేవుని సన్నిధికి రావాలి. శతాధిపతుల అయ్యా, మేము శతాధిపతులం గనుక మా కింద 100 సైనికులు ఉంటారు గనుక మా ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ గనుక ఉద్యోగం మానేసి మేము దేవుని సన్నిధికి రాలేము. నోరు మూసుకోండి, రావాల్సిందే. అయ్యా, నేను సైన్యాధిపతిని గనుక సైన్యాన్ని విడిచిపెట్టి రాలేను. సైన్యాధిపతి అయితే మొదటగా నువ్వు దిగి రావాలి. ఎందుకని? దేవుడు నీకు తోడుగా ఉంటే నీ సైన్యానికి తోడుగా ఉంటాడు. బాసువైన నువ్వు ముందు రా. న్యాయాధిపతిని గనుక నా మీద న్యాయం ఆధారపడి ఉంది కనుక నేను రాలేను. న్యాయాధిపతివైన నీకు న్యాయము ధర్మము తెలియచేసే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గరికి ముందు నువ్వు రా. ఇది సొలొమోను ఆ రోజు ఇచ్చిన శాసనం అండి. గొప్ప గొప్ప స్థానంలో ఉండి మేము గొప్ప గొప్ప స్థానంలో ఉన్నాం కాబట్టి బాధ్యతలు గొప్పవి కనుక మేము దేవుని సన్నిధికి రాలేము అని మూర్ఖులుగా ఉండకండి. ఎందుకంటే నిన్ను దేవుడు ఇంకెంత గొప్పగా హెచ్చించాడో అంత గొప్పగా తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించటమే అసలు సిసలైన ఆత్మీయత. ఈరోజు మనలో కొంతమంది దేవుని చేత దీవించబడి ప్రమోషన్లు పొందుకొని ఉన్నతమైన స్థితికి స్థాయికి చేరిన తర్వాత దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నానంటే బాధ్యతలు పెరిగిపోయినాయి అండి. ప్రమోషన్ వచ్చింది కదండి, ఇప్పుడు రాష్ట్రానికే హెడ్ అని చేశారండి, డిస్ట్రిక్ట్కి హెడ్ అని చేశారండి. ఎవరు చేశారు నిన్ను? దేవుడు చేయకుండానే నీకు ఉద్యోగం వచ్చిందా? దేవుడు ఇవ్వకుండానే నీకు ప్రమోషన్ వచ్చిందా? ఇప్పుడు దేవుడిచ్చిన ప్రమోషన్ ఇప్పుడు దేవుడికి నీకు మధ్య అడ్డొచ్చిందా? తీసి పడేస్తాడు క్షణంలో. దేవుడు నిన్ను హెచ్చించే కొలది నువ్వు దేవునికి మరింత దగ్గరగా రావాలి. నీ బాధ్యతలు పెరుగుతున్నప్పుడు ఆ బాధ్యతలు చాలా సీరియస్గా ఉంటాయి కనుక అక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నీ కిందున్న వాళ్ళ జీవితాలు ప్రభావితం చెందుతాయి కనుక నువ్వు ఎంత హెచ్చించబడితే అంతగా నువ్వు దేవుని దగ్గరికి రావాలి. సొలొమోను ప్రజలందరికీ తెలియజేస్తున్నారు, మన దేశం దేవుని చేతిలో ఉంది. మన దేశం దేవుని చేతుల్లో ఉన్నది కనుక మనమందరం దేవుని చేతుల్లో ఉంటేనే మనకు క్షేమం. రండి, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతి ఒక్కరు రావాల్సిందే. ఆడ మగ తేడా లేదు, పెద్ద చిన్న తేడా లేదు, అధికారంతో సమస్య లేదు, అందరు రావాల్సిందే. నేను వెళ్తున్నా, నాతో పాటు మీరు రావాల్సిందే. ఎంత గొప్ప నిర్ణయం అండి. మనలను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుని దగ్గరకు ఏ ఒక్కడైనా రాను అని చెబితే వాడి సంగతి నేను చూస్తా. ప్రతి ఒక్కరు రావాల్సిందే అని చెప్పి పిలిచాడండి. ఎంత గొప్ప నిర్ణయం అండి. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం. చక్కని మాట చదివిస్తాను. 14వ అధ్యాయము. ఇరవై 22-23 వచనాలు. ఒక యజమానుడు తన ఇంటిలో గొప్ప విందు చేశాడట. ఆ విందుకు అనేక మందిని పిలుస్తున్నాడట.
దాసులు వెళ్ళొచ్చి అంటున్నారు 22వ వచనము. అంతటి దాసుడు, ప్రభువా నువ్వు చెప్పినట్టుగా నేను చేశానయ్యా, ఇంకా చోటు ఉందయ్యా, విందులో ఇంకా ఖాళీ ఉందయ్యా. అప్పుడు యజమాని అంటున్నాడు, అందుకు యజమాని, నా ఇల్లు నిండునట్లు రాజమార్గంలోకి వెళ్ళండి, కంచెల్లోకి వెళ్ళండి, లోపలికి రమ్మని వాళ్ళను బ్రతిమిలాడండి, వాళ్ళకి చెప్పి తీసుకురండి, నా ఇల్లు నిండునట్లు. ఏమంటున్నాడు దేవుడు తెలుసా? పరలోకం ఖాళీగా ఉంది, ఒక్కరు నరకానికి వెళ్ళాల్సిన అవసరంలా. నా ఇల్లు నిండాలని నాశపడుతున్నా. దేవునికి నాశ ఏంటో చెప్పండి? ఆయన ఇల్లు అయిన పరలోకం ఖాళీగా ఉండాలనుకుంటున్నాడా, నిండాలనుకుంటున్నాడా? అది ఎవరి చేతిలో ఉందో చెప్పండి? మన చేతుల్లో ఉంది. అక్కడ నిండాలి అని అంటే మొదట మీరే చెప్పాలి. పరలోకం అనే దేవుని ఇల్లు నిండాలి అని అంటే భూలోకంలో ఉన్న దేవుని ఇల్లు అయిన తన మందిరము చెప్పండి నిండాలి. మరి నిండాలంటే అది ఎవరి చేతిలో ఉంది? యజమాని అంటున్నాడు, వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. పాడైపోతున్న వారిని బాగు చేయగలిగిన దేవుని సన్నిధికి వారిని తీసుకురండి. ఆనాడు సొలొమోను చాటింపు వేయించాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని తెలుసా? అందరూ రావాల్సిందే, మనం అందరం కలిసి మన జీవనానికి, ఈ దేశానికి, రాజ్యానికి ఘనతకు ఆధారమైన దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆయన మహిమపరచాల్సిందే. ఒక్కరు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆ రోజు సొలొమోను ఆజ్ఞ ఎలా ఇచ్చాడో మీరు చూడండి, ఎలా జనం వచ్చారో మీరు చూడండి. అలాగే ఈ దేవుని ఇంటికి ప్రజలు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూద్దాం, చూసి ముగిద్దాం రండి. ఒక ప్రకటన రాయండి. ఇశ్రాయేలు గోత్రాల ప్రధానులను, 1000 మందికి, 100 మందికి అధిపతులైన సేనాధిపతులను, న్యాయాధిపతులను, యాజకులను, లేవీయులను, సైన్యాధికారులను, ప్రజల పెద్దలను, వీరందరినీ గిబ్యోనులోని గొప్ప ఎత్తైన స్థలానికి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించుటకు సమకూరమని పిలవండి. అందరూ వెళ్ళి చాటింపు వేయండి. దేశ నలుమూలలకు వెళ్ళారు. ఊరారు. సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యాజకులను, లేవీయులను, శతాధిపతులను, ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాధిపతులను, 100 మంది పైన, 1000 మంది పైన అధిపతులను, పెద్దలను గిబ్యోనులోని మహా ఎత్తైన స్థలమునకు సమకూరమని రాజైన సొలొమోను ఆజ్ఞాపించుచున్నాడవో. ఇశ్రాయేలు నలుమూలల నుండి ప్రజలు గిబియోను పర్వతము యొద్దకు బయలుదేరారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ, ఆడ మగ పిల్లలు, యాజకులు, లేవీయులు, పెద్దలు, చిన్నలు, సైన్యాధిపతులు, సేనాధిపతులు, సామాన్యులు ఉత్సాహముతో, సంతోషముతో ఎడారిలో ఉన్నటువంటి గిబియోన్ అనే పర్వతం దగ్గరకు వస్తున్నారు. చూడండి, సమూహముగా, సంతోషముగా, మహా సంగ్రామముగా ఎలా వచ్చి చేరుకున్నారో చూడండి. ప్రజలందరినీ దేవుని ఎదుట సమకూర్చాడు. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు చెప్పులు తీసి మహారాజే
మాదిరికరంగా వేల గొర్రెలను బలి అర్పిస్తూ అక్కడ గిబియోనులో సొలొమోను ప్రభువుని అందరి ఎదుట ఎదుట వంగి రెండు చేతులు ఆరాధించెను. పైకెత్తి ఇత్తడి బలిపీఠము అగ్ని జ్వాలలతో జ్వలించుచుండెను. ఇశ్రాయేలులందరూ ఏకముగా భయభక్తులతో సమకూడి ఆరాధించారు. ఆ రాత్రి దేవుడు కలలో ప్రత్యక్షమై, నీకు ఏమి కావాలో అడుగు. ప్రభువా, నీవు నన్ను నా తండ్రి దావీదు స్థానంలో రాజుగా చేశావు. నేను బాలుడి వలనే ఉన్నాను. నీ ప్రజలను నడిపించుటకు జ్ఞానం, మంచి చెడులను గ్రహించే వివేకము దయచేయుము. సొలొమోను మాటకు సంతోషించిన దేవుడు అతనికి గొప్ప జ్ఞానము, ధనము, కీర్తి అనుగ్రహించాడు. ఫ్రెండ్స్, ముగించేస్తున్నా. దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే మంచి నిర్ణయాన్ని సొలొమోను తీసుకున్న కారణం తెలుసా? ఆ రాత్రి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ రాత్రి దేవుని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి దేవుని దగ్గర ఏం కోరుకోవాలో ఆలోచన పొందుకున్నాడు. ఆత్మీయత, మంచి ఆత్మీయత, మంచి ఆలోచనలకు ఆధారం. నీ జీవితంలో, నా జీవితంలో మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే నువ్వు నేను మొట్టమొదటిగా కలుసుకోవాల్సింది ఆలోచనకర్త అయిన దేవుణ్ణి. ఆ రోజు సొలొమోను దేవుణ్ణి సన్నిధికి వెళ్ళాడు. రెండు చేతులు జోడించాడు, మనస్ఫూర్తిగా ఆరాధించాడు, బలులు అర్పించాడు, తన్ను తాను సమర్పించుకున్నాడు. ఆ రాత్రి స్వప్నం ముందు దేవుడు కనిపిస్తే నీకేం కావాలి, ఏం కోరుకున్నాడో తెలుసా? అయ్యా, ఇంత గొప్ప రాజ్యాన్ని ఇచ్చావే, మంచి చెడులను వివేచింపగలిగిన వివేకాన్ని దయచేయ్యా. మంచి నిర్ణయం సొలొమోను తీసుకున్నాడు కాబట్టి దేవుడు మురిసిపోయి ధనఘనతలను, సిరి సంపదలను, పేరు ప్రఖ్యాతలను నువ్వు కోరుకొనక నా ప్రజలను అద్భుతంగా పరిపాలించు రీతిగా వివేకాన్ని అడిగావు కనుక వివేకముతో పాటు నీకు ధనఘనతలను, సిరి సంపదలను, భూమి మీద ఏ ఒక్కరికి లేనటువంటి గొప్ప పేరు నేను నీకు అనుగ్రహిస్తాను. ఆ రోజే గనుక సొలొమోను దేవుణ్ణి కలుసుకోకుండా ఉండినట్లయితే తన ఆలోచనలన్నీ లోకానుసారంగా ఉండేవి, లోకానుసారంగా కోరుకునేవాడు, మహాజ్ఞాని అయ్యేవాడు కానే కాదు. నీ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నావా? దేవుని దగ్గరకు వచ్చి మంచి కోరిక కోరాలనుకుంటున్నావా? అయితే దానికి ఆధారం తెలుసా? నీ ఆత్మీయత, దేవునితో నువ్వు గడిపే సమయం. అదే నీకు మంచి ఆలోచనలు ఇస్తుంది. ఆ రోజు తాను మాత్రమే కాకుండా తనతో పాటు తన దేశం అంతటిని కూడా ఎలా సమకూర్చాడో చూసారా? దేవుడు ఎంత సంతోషించుంటాడో. సంగమా, ఈరోజు నీ మీద మన అందరి మీద ఒక గొప్ప బాధ్యత ఉంది. ఏమిటి? దేవుణ్ణి సంతోషపరచవలసిన బాధ్యత. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడో తెలుసా? ఒక పాపి తన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడితే పరలోకమంతా సంతోషిస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. పాడైపోతున్న, పతనమైపోతున్న బంధువులు ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, గురి గమ్యం లేకుండా దురలవాట్ల చేత బానిసలైపోయి, పాడైపోయి, పతనమైపోతున్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. వారిని అలాగే వదిలేస్తే దేశానికే నష్టాన్ని తీసుకొస్తారు. ఆ రోజు సొలొమోను చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? దేవుణ్ణి ఆరాధించడానికి దేశాన్ని సమకూర్చాడు. నీ దేశం ఏంటో చెప్పు. నీ కుటుంబమే నీ రాజ్యం. నీ కుటుంబాన్ని తీసుకురా, నీ బంధువులను తీసుకురా, నీ స్నేహితులను తీసుకురా. అది దేవుడు నీకు నాకు ఇస్తున్న బాధ్యత.
సొలొమోను ఎందుకు అంత గొప్ప రాజయ్యాడో తెలుసా? అంత గొప్పగా దేవుణ్ణి గణపరిచాడు కాబట్టి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా, నేను దేవుణ్ణి సంతోషపరిచే ప్రియమైన బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? చిన్న ప్రార్థన చేస్తారా? ప్రభువా, యవనస్తుడే కానీ దేశమంతటినీ కూడా నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చాడయ్యా. ఎంత మంచి మనస్సు. తను స్థిరపడిన తరువాత, తనకు అన్నీ అనుగ్రహించబడిన తరువాత, ఏ కొదువ లేనప్పుడు నిన్ను మర్చిపోలేదు కదా. అట్టి మనస్సు మాకు దయచేయ్యా. కొంచెం ఆరోగ్యం బాగుంటే నిన్ను మర్చిపోతున్నా, కొంచెం ఆర్థికంగా బాగుంటే నిన్ను మర్చిపోతున్నా, కొంచెం మంచి ఉద్యోగం వస్తే నిన్ను మర్చిపోతున్నా, మేము అనుకున్నది సాధిస్తే నిన్ను మర్చిపోతున్నా, నీ సన్నిధికి రాలేకపోతున్నా. ఇది కృతజ్ఞత లేని తత్వము, వ్యక్తిత్వము. కానీ సొలొమోను స్థిరపడిన తరువాత తను రావడమే కాదు, తన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పెద్దను తీసుకొచ్చాడు. నాయనా, మేము దీవించబడే కొలది మరింతగా నీ సన్నిధిలో మేము కనిపించాలి అయ్యా. అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. మేము రావడమే కాదు, మా రాజ్యం, మా కుటుంబమే, మా కుటుంబం అంతటినీ తీసుకురావాలయ్యా. ఇక్కడ తీసుకొస్తేనే కదా ప్రభువా నీ వాక్యము ద్వారా వారు రక్షించబడి పరలోకానికి రాగలిగింది. నాయనా, మేము చెప్తే మా బిడ్డలు మారయ్యా, మేము చెప్తే మా చుట్టూ ఉన్నవారు మారయ్యా, నువ్వు చెప్తేనే మారుతారయ్యా. వారిని నీ సన్నిధికి నడిపించగలిగిన సొలొమోనుకున్న మనస్సు మాకు దయచేయండి, ఆ భారాన్ని మాకు దయచేయండి. సొలొమోను అంత మంచి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆ రాత్రంతా నీతో గడిపాడు కాబట్టి. అయ్యా, ప్రార్థనలో నీతో గడిపినప్పుడే, ప్రార్థనలో నీ సన్నిధిలో మోకరించినప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మంచి తలంపులతో నాయన జీవితంలో తీసుకోవాల్సిన విలువైన నిర్ణయాలు మేము తీసుకోగలుగుతాం. అట్టి కృప మాకు దయచేయమని. అయ్యా, ఏ తమ్ముడైతే, ఏ చెల్లైతే కష్టకాలం గుండా వెళుతున్నారో ఆ కష్టాలే వారికి జీవిత పాఠాలు నేర్పిస్తాయి. సొలొమోను కష్టాల గుండా వెళ్ళాడు కాబట్టే గొప్ప రాజు అయ్యాడు. ఈ వాస్తవాన్ని గ్రహించి కష్టకాలాన్ని బట్టి నిన్ను ప్రశ్నించక, వారు దుఃఖించక, ఈ కష్టాలే రాబోయే కాలానికి పైకి వెళ్ళడానికి మెట్టులు అనే గుర్తు చేసుకొని కష్టకాలంలో కూడా నాయన నీ మీదే ఆధారపడి జీవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఈ సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? కృతజ్ఞత కలిగిన వారు మీ చేతిలో కృతజ్ఞత